ఈగల్ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారంలో గత 3 తరాలుగా ఉన్నానండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. చిట్కా చిన్నదైనా సరే దాని ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది. చాలామందికి నోరు పూత ఎందుకు వస్తుందంటే కాల్షియం తగ్గడం వల్ల రకరకాలుగా వస్తుంది. చల్లటి పదార్థం తీసుకొని ఎమ్మటే వేడి పదార్థం తీసుకొని చల్లటి పదార్థం తీసుకున్నా కూడా నోరు పూత వస్తుంది అంటారు. అదొక రకమైన అల్సర్. అంటే ఇది ఎందుకు వస్తుంది అనేది కారణాలు అనేకం ఉన్నా దీనికి పరిష్కారం మటుకు మా తాతగారు నాకు చెప్పింది మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. నాకు చిన్నప్పుడు నోరు పూసి 2-3 రోజుల దాకా ఆహారం వెళ్ళలేదండి. ఆహారం వెళ్ళక సెలైన్ బాటిల్ ఎక్కించే పరిస్థితి వచ్చింది. అప్పుడు మా తాతగారు చిన్న చిట్కా చెప్పారండి. ఏం లేదండి, మనకి బజార్లో ఆయుర్వేదం షాపుల్లో అన్ని చోట్ల దొరుకుతుంది. దాని పేరు మాచికాయ. పెద్దలకి అందరికీ తెలుసండి. ఈ మాచికాయని ఎలా ఉపయోగించాలంటే నేల మీద ఒక కొద్దిగా నీరు పోసి గంధంలో అరగదీయాలన్నమాట. గంధంలో అరగదీసి దాని నుంచి వచ్చే పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని నేలకి ఎక్కడెక్కడ పూచిందో అక్కడ మందంగా రాసేసి నోరు మూయకుండా సుమారుగా 1 నిమిషం పాటు నేలికని బయట పెట్టి ఉంచాలన్నమాట. ఆ నేలిక బయట పెట్టి ఉంచడం వల్ల నీరు మొత్తం కారిపోతుంటుంది. దాంతోపాటే చెరువు నీరు కూడా పోద్ది అని నాకు చెప్పారు. అది మీకు తెలియజేస్తున్నాను. అది ఒక 4-5 రోజులకేనండి. 4-5 రోజులకే అసలు ఎటువంటి నోటిపోత లేదు. శుభ్రంగా నేను ఆహారం తినగలిగాను. చాలా మంచి ఉపయోగం. ఇది చిన్నపిల్లలు కూడా వాడచ్చండి. చిన్నపిల్లలకి ఎలా వాడచ్చంటే ఈ గంధాన్ని తేనెలో కలపండి. తేనెలో కలిపితే ఒక క్రీమ్లా తయారవుతుంది కదా, ఆ క్రీమ్ని నోరు మొత్తం రాసేసేయండి. ఇది లోపలికి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రభావం ఉండదండి. దీనివల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. మనం ధైర్యంగా వాడుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు. మాచికాయ లోపలికి వెళ్ళటం వల్ల ఏంటంటే క్రిమి సంహారక గుణాలు ఉంటాయి దాంట్లో. ఉదర సంబంధిత వ్యాధుల్లో కూడా ఇది మంచి పేరుగాంచింది. శుభ్రంగా కూడా రాయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ అల్సర్ ప్రాబ్లం అంటే మౌత్ అల్సర్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ నేలిక బయట పెట్టి ఆ నీరు మొత్తం బయటకు పోయేటట్టుగా నేలిక ఒక నిమిషం పాటు బయట పెడితే నోట్లో ఉన్న చెడు నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలాగా 2-3 సార్లు చేయండి చాలు. మీకు ఎటువంటి మౌత్ అల్సర్ కానీ ఎటువంటి ఇరిటేషన్ ఇన్ఫెక్షన్ కానీ నేలిక మీద ఎటువంటిది ఉన్నా కూడా చక్కగా పోద్దండి. ఇది ఫలితం చక్కటి ఫలితము. నా సొంత అనుభవంతో చెప్తున్నాను. శుభ్రంగా వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. చంటి పిల్లలకి మాచికాయ అరగదీసి కూడా పడతారండి. చిన్నప్పుడు పుట్టిన తర్వాత నెలల పిల్లలకి మాచికాయ అరగదీసి కూడా పడతారు. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాడుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మాచికాయని గంధంలో అరగదీసి ఆ గుజ్జుని నేలిక ఎక్కడెక్కడ అల్సర్ అయితే ఉందో ఆ నేలిక మీద మందంగా రాయండి. మందంగా రాసి నేలిక బయటికి పెట్టి 1 నిమిషం పాటు నేలిక మన నోట్లోంచి లాలాజలం మొత్తం బయటికి పడేటట్టుగా వదిలేసేయండి. 1 నిమిషం పాటు చేయండి. మీ అల్సర్ ప్రాబ్లం అంటే నోటిపోత ప్రాబ్లం నుంచి తొందరగా మీరు బయటపడిపోవచ్చు. శుభ్రంగా అన్ని రకాల ఆహారాలు రుచిగా తినొచ్చు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కూడా సంతోషిస్తున్నాను. నమస్కారం. Like and subscribe Eagle Health and Beauty.